హలో ఫ్రెండ్స్, నేను బండి మీద వేసేలాగా ఇదివరకు మేము చిన్నప్పుడు వేసేవాళ్ళు ఇంతంత అట్లు చిన్నట్లు చాలా బాగుండేవి, మెత్తగాను బాగుండేవి చిన్నట్లు. అవి వేసి చూపిస్తా. 2 గిద్దలు బియ్యం పోసుకున్నాను, 2 గిద్దలు మినప్పప్పు పోసుకున్నా, సాయిగుళ్ళు అంతే. ఈ 2 గిద్దలు అయితే ఈ 2 గిద్దలే సమానంగా అనమాట. అప్పుడు అట్టు మెత్తగా వచ్చింది. చిన్నట్లు బాగుంటాయి అన్నమాట, అంత మెత్తగా బాగుంటాయి. ఆ అట్లేసి చూపిస్తాను నేను మీకు మెత్తటి అట్లు. ఇవ్వండి, ఇవి 6 నుండి 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటలు నానినాక అప్పుడు పిండి వేసుకొని నైట్ అంతా పిండి కూడా నానాలన్నమాట. తెల్లారి మనం అట్లు వేసుకుంటున్నాం. ఈ పిండి ఇప్పుడు నేను నానబెట్టుకుంటున్నా. నేను పిండి వేసుకున్నాక చూపిస్తాను మీకు అట్లు ఎట్లా వేసేది. ఇదిగోండి, పిండి ఇలా వేసుకున్నాము. రాత్రి అంతా నానింది. ఇప్పుడు అట్లు వేసుకుంటున్నాం. చిన్న అట్లు అనమాట, మెత్తగా దూదుల్లాగుండి చాలా బాగుండేవి అనమాట. ఇప్పుడు అవి ఎట్టా వేసుకుంటున్నాను చూపిస్తాను మీకు. ముందు కత్తి నూనె వేసుకొని ఉల్లిపాయతో రుద్దండి. అట్టు వేసినమ్మటే రాదు, ఉల్లిపాయతో రుద్దుకుంటే వచ్చిద్ది. చిన్నట్లు అనమాట. మినపప్పు ఎన్ని పోస్తామో బియ్యం కూడా అన్నీ పోసుకోవాలి. మినపప్పు 1 గ్లాసు పోసి 3 గ్లాసులు 2 గ్లాసులు బియ్యం పోసేవాళ్ళు. అట్లా కాకుండా దీనికి 2 సమానంగా ఉంటేనే అట్టు మెత్తగా వచ్చింది, దూదల్లే. అందుకని మీరు కూడా ఇట్లా సమానంగా పోసుకోండి. దూదిలాగా ఉంటుందండి అట్టు, అసలు స్పాంజ్ అట్టు ఎంతో రుచిగా ఉంటాయి. సింపుల్గా పోసుకొని వేసుకోవచ్చు. మెత్త దూదుల్లాగా ఉంటాయి, కమ్మగా ఉంటుంది అట్టు. ఎందుకంటే మినపప్పు ఎక్కువ కలిసింది కాబట్టి మెత్తగా ఉంటాయి. ఈ చిన్నట్లకి మినపప్పు బియ్యం సమానంగా వేసుకోండి, అప్పుడు బాగుండిద్ది అట్టు, టేస్టీగా ఉంటుంది. చిన్నవి అయితే తినబుద్ధి వేసింది. అంటే ఫస్ట్ ఇప్పుడే వేస్తున్నాం కదా, ఇంకా 2-3 అట్లు వేస్తే బాగా పనబడిద్ది, బాగుంటుంది. చూడండి అట్టు ఎలా ఉంది, చిన్నట్లు అన్నమాట. ఎంతో టేస్టీగా బాగుంటాయి, కమ్మగా అట్లు. వెనకటి పిండి వంటలు చాలా బాగుంటాయండి, రుచిగా అసలు. మళ్ళీ అన్నీ వెనకటి చేస్తున్నారు కాబట్టి గుర్తు తెచ్చుకోనల్లా చేస్తున్నాం మళ్ళీ వెనకటి వంటల్ని. ఇట్లా పిండి ఈ మోస్తరులో ఉండాలన్నమాట, గట్టిగా ఉండకూడదు, పలసగా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. 2 గంటలు చాలు. మెత్త దూదుల్లాగాను తినబుద్ధి వేసేది, కమ్మగా. చిన్నట్లని చిన్నప్పుడు పిల్లలు అందరం చాలామంది ఉండేవాళ్ళం. మా అమ్మోళ్ళు ఇట్లాగా అట్లు పోసి పెట్టేవాళ్ళు. చిన్నట్లని ఎంతో కమ్మగా ఉండేవి అనమాట. అదే మళ్ళీ గుర్తు చేసుకొని నేను ఇవాళ పోసాను అనమాట. పోసి బియ్యం మిక్సీ వేసుకున్నా. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇవ్వండి, అట్లు ఇలా వస్తాయి కమ్మగా, చూసారా? ఎర్రగట్ట కాలాలి, బాగుంటాయి. ఇవ్వండి అట్లు. మీరు కూడా ఇలా వేసుకుంటారని చెబుతున్నాను. ఎన్ని అట్లయినా తినొచ్చు అన్నమాట, మొహం కొట్టదు. తిన్న కొద్దీ తినాలనిపించింది. అట్టు కూడా మెత్తగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉంది, అంత బాగుంది అట్టు. అంటే మినపప్పే ఎక్కువ ఉంది వీటిల్లో శనక్కాయ పచ్చడి చేశాను, వేసుకొని తింటామన్నమాట. బాగుంది. ఇట్లా మెత్తగా ఉండాలి అట్టు, చూసారా? చక్కగా ఇట్లా చట్నీ నుంచుకొని తినేయటమే. అది చిన్నట్లండి, కమ్మగా ఉంటాయి. మీరు కూడా ఇలా పోసుకోండి. అట్టు రాదని భయం ఉండదు. ఫస్ట్ ఒక అట్టు కొంచెం కంగారుగా ఉంటుంది పెనం మీద, తర్వాత అట్లన్నీ ఇంకా సాఫీగా బాగా వస్తాయి. ఇక అట్టు రాదని భయం ఉండదు. మెత్తగా ఉంటాయి అట్లు, టేస్టీగా ఉంటాయి. ఎన్ని తినాలన్నా తినాలనిపించింది ఇలాంటి అట్లు. వెనకటి పద్ధతులు అన్నీ వస్తున్నాయి కదా, ఇది కూడా వెనకటి పద్ధతే. ఇది పెను పనపడాలి, 1-2 అట్లు వచ్చిన దాకా కొంచెం ఇలాగే ఉంటుంది అన్నమాట. అట్టు రానప్పుడు పెను మీద ఇట్లా ఉల్లిపాయ ఇట్లా రాసుకోండి. ఉల్లిపాయ సగం చెక్క తీసుకొని రుద్దుకున్నారనుకో, అట్టు బాగా వచ్చింది. ఒకసారి అట్లు పెనానికి కరుసుకుపోయి రావు, ఎంత అట్ల కడతో గీకిన. అప్పుడు ఏం చేస్తారంటే ఈ తడవట్టుకి అట్లా చేసుకోండి, ఇక అంటుకోదు పెదానికి పిండి.
ఇగండి ఈ అట్లు వేసాను, చిన్న చిన్న అట్లు చక్కగా బాగుంటాయి. ఇగోండి ఎన్నైనా వేసుకొని తినచ్చు. ఇంట్లో నలుగురు ఉంటే 2 గిద్దలు పోసుకుంటే చాలు. మినపప్పు 2 గిద్దలు, బియ్యం ఒక 2 గిద్దలు పోసుకొని ఇట్లా శనక్కాయ చట్నీ నూరుకొని ఈ అట్లు వేసుకొని తినండి. ఇంతంత అట్లు అంటే పిల్లలు మహా ఇష్టంగా తింటారనమాట. చక్కగా బాగుంటాయి, మెత్తగా ఉండయి అట్లు మటుకి దూదుల్లాగా. మేము చిన్నప్పుడు ఇట్లాగే వేసుకునే వాళ్ళం ఇంట్లో. అంత బాగుంటాయి ఈ అట్లు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి వాటిల్లో, టిఫిన్ సెంటర్లో మళ్ళీ వేస్తున్నారు ఇలాంటివి. వెనకటి అన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. చక్కగా ఇట్లానే 2 గిద్దలు పోసుకుంటే ఇంట్లో నలుగురు తినవచ్చు. ఎంత బాగుంటాయో చూడండి అట్లు. మీరు కూడా ఇలా వేసుకోండి, చిన్నట్లు రుచిగా ఉంటాయి. అది సరే అండి.